సో గైస్ ఫస్ట్ అసలు అరేస్ అంటే ఏంటో తెలుసుకున్నాక అప్పుడు జావా స్క్రిప్ట్ లో అరేస్ ని ఎలా ఇనిషియేట్ చేస్తామో, జావా స్క్రిప్ట్ మీద ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు ఇవన్నీ చూసుకుందాం. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 3 వాచ్లు ఉన్నాయి, 1 2 3. ఓకే, ఈ 3 వాచ్లు 3 వేర్వేరు ప్లేసుల్లో పెడితే మనం నెక్స్ట్ టైం ఎత్తుక్కోవడానికి 3 వేర్వేరు ప్లేస్ నుంచి తీసుకోవాలి వాచ్లు కదా. అదే దాని బదులు ఒక బాక్స్ ఉంది అనుకోండి, ఆ బాక్స్ లోనే 3 వాచ్లు పెట్టాం అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ టైం మనకి ఏం కావాలి, ఏదైనా ఒక ఐటమ్ కావాలి, లేకపోతే ఈ 3 వాచ్లు ఏదైనా ఒక వాచ్ కావాలి అంటే మనం జస్ట్ ఈ బాక్స్ ని యాక్సెస్ చేస్తే చాలు. ఓకేనా, సో యారే కూడా అలానే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మన దగ్గర ఒక 5 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు దీని యారే అంటే ఏం చెప్తాము, జస్ట్ ఇదంతా కలిపి ఒక కలెక్షన్. ఓకే, అండ్ జావా స్క్రిప్ట్ లో యారేని ఇలా చేస్తాం. ఓకే, ఒక ఎలిమెంట్ కి స్టార్టింగ్ లోని ఎండింగ్ లోని ఇలా యాంగులర్ బ్రాకెట్స్ ఉన్నాయి అంటే అదొక యారే అనుకుంటాం. ఓకే, యారేలో ఎలిమెంట్స్ ఏంటి, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. ఓకేనా, ఎలిమెంట్ కి మధ్యలో కామా ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే యారే అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, మళ్ళీ దీంట్లో ఓన్లీ నెంబర్స్ ఉన్న ఉంటాయి. ఇదిగోండి, ఈ యారేలో ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 1 అన్నది ఒక నెంబర్, 2 అన్నది ఒక నెంబర్, 3 అన్నది ఒక నెంబర్. ఇంకొన్ని యారేస్ లో ఓన్లీ లెటర్సే ఉంటాయి, ఏ అని కానీ లేకపోతే జశ్వంత్, ఇది ఒక వర్డ్. మొత్తానికి ఏదైనా సరే ఒక స్ట్రింగే కదా. ఇక్కడ ఈ ఏ అన్నది కూడా ఒక స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది. ఇది అవ్వడానికి ఒక క్యారెక్టర్ అయినా సరే ఇది ఒక స్ట్రింగ్. ఓకేనా, లేకపోతే బి అనైనా ఏదైనా సరే ఒక స్ట్రింగ్. ఓకే, ఇది స్ట్రింగ్ యారే అండ్ ఇది ఇంటీజర్స్ యారే. ఓకేనా, ఇవన్నీ ఏంటి, ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒకే దాంట్లో ఉంటాయి, ఒకే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. సేమ్ అలానే ఇప్పుడు 1 ఉండొచ్చు, మళ్ళీ ఏ ఉండొచ్చు, మళ్ళీ 2 ఉండొచ్చు, మళ్ళీ బి ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, డిఫరెంట్ డేటా టైప్స్. 1 అన్నది ఒక ఇంటీజర్, ఏ అన్నది ఒక స్ట్రింగ్, 2 అన్నది ఒక ఇంటీజర్, మళ్ళీ బి అన్నది ఒక స్ట్రింగ్. కానీ ఇక్కడ ఏమవుతాయి, మిక్స్ ఆఫ్ డేటా టైప్స్. ఓకేనా, ఇవన్నీ కూడా ఒక వేరియబుల్లో ఉంటాయి. ఇక్కడ ఏ అన్నది ఏంటి, వేరియబుల్ నేమ్. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ ఏ అని పెట్టాను. సో ఇప్పుడు ఈ ఏ అన్న వేరియబుల్ని యాక్సెస్ చేస్తే మనకి మొత్తం ఈ 4 వాల్యూస్ దొరికేసినట్టే. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే యారేస్ అంటే ఇది. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒకే వేరియబుల్కి అసైన్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, లెట్స్ సే మన దగ్గర ఒక నెంబర్స్ యారే ఉంది, వేర్, లేకపోతే వేర్ వద్దులేండి, లెట్ వాడదాం. ఓకే, లెట్ అన్నది లేటెస్ట్. ఓకే, వేర్ అన్నది పాతప్పుడు వచ్చిన జావా స్క్రిప్ట్ లో ఉంటాయి, ఇప్పుడు అంతా లెట్ లోనే వాడతాము. సో ఫస్ట్ లెట్ నెంబర్స్ ఈక్వల్ టు 1 2 3 4 5. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నెంబర్స్. మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాము, ఈ వాల్యూస్ అన్ని కలిపి ఒక వేరియబుల్ కి స్టోర్ అవుతాయి అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ 1 2 3 4 5 ఇవన్నీ కలిపి ఈ నెంబర్స్ అన్న వేరియబుల్ కి అసైన్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఈ నెంబర్స్ అన్న వేరియబుల్ ని జస్ట్ అనే వేరియబుల్ ని ప్రింట్ చేస్తే చాలు. చూసారా, 1 2 3 4 5. ఓకే, అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ అనే వేరియబుల్లో ఇవన్నీ ఉన్నాయని అర్థం. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇది గీద్దాం, 1 2 3 4 5 అని ఉంది. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అంటే అరేలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్కి మన మెమరీలో, ఇప్పుడు మన సిస్టమ్ మెమరీ ఉంటుంది కదా ర్యామ్, అది అందులో ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క అడ్రస్ వస్తుంది. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ అడ్రస్. ఇప్పుడు ఈ 1 అన్నదానికి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది, ఈ 2 అన్నదానికి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది, 3 అన్నదానికి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది, అలానే 4కి ఉంటుంది, 5కి ఉంటుంది. సేమ్ అలానే ఇలా ఇంకొన్ని ఎలిమెంట్స్ ఉంటే ఆ అన్ని ఎలిమెంట్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఫస్ట్ ఎలిమెంట్ కావాలి మనకి. ఓకే, ఈ 1 అన్నది ఒకటి కావాలి, కానీ మనం యారేలో ఒక్కొక్క ఇండివిజువల్ ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేస్తాము అంటే దాని ఇండెక్స్ బట్టి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక యారే రాద్దాం, 10 20 30 40 50. ఓకే, సో ఇండెక్సింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క ఇండెక్స్ వస్తుంది, ఇండెక్స్ నెంబర్. ఓకేనా, అంటే ఇప్పుడు సపోజ్ ఒక రోలో అని ఫస్ట్ బెంచ్ చూడు, సెకండ్ బెంచ్ చూడు, థర్డ్ బెంచ్ చూడు అంటారు కదా. సేమ్ అలానే ఇక్కడ మనకి ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి ఒక్కొక్క ఎలిమెంట్ కావాలంటే ఒక్కొక్క ఇండెక్స్ బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ తాలూకు ఇండెక్స్ ఎప్పుడు 0 ఉంటుంది, సెకండ్ ఎలిమెంట్ తాలూకు ఇండెక్స్ ఎప్పుడు 1 ఉంటుంది, థర్డ్ ఎలిమెంట్ తాలూకు ఇండెక్స్ ఎప్పుడు 2 ఉంటుంది, ఫోర్త్ ఎలిమెంట్ది
3 ఉంటుంది, ఫిఫ్త్ ఎలిమెంట్ది 4 ఉంటుంది, ఇంకా అలా కంటిన్యూస్గా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ 0. ఇండెక్స్ అన్నది ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, జావా స్క్రిప్ట్లో. సో నెక్స్ట్ టైం మనకి సపోజ్ ఇప్పుడు ఈ 20 అన్నది కావాలనుకోండి, నెంబర్స్ ఇండెక్స్ నెంబర్ ఏంటి 20ది 1 కదా, 1. కానీ నెంబర్స్ 1 అని రాస్తే రాదు, మళ్ళీ సేమ్ దానికి ఇక్కడ యాంగులర్ బ్రాకెట్ పెట్టాలి. ఓకేనా, ఇక్కడ సేమ్ ఇక్కడ పైన 1 2 3 4 రాసి కింద 0 1 2 3 అయ్యి రాస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి నేను మళ్ళీ 10 20 లేసా. ఓకే, 10 తాలూకు ఇండెక్స్ 0, 20 తాలూకు ఇండెక్స్ 1, 30 తాలూకు ఇండెక్స్ 2. సేమ్ ఇంకా అలానే ఇప్పుడు సపోజ్ ఒక 100th ఎలిమెంట్ ఉంది. ఓకే, సేమ్ ఇది ఎలా వెళ్ళి ఇక్కడ 100 ఉంది. ఓకే, అంటే అప్పుడు దీని ఎలిమెంట్ ఏమవుతుంది 5 6 7 8. ఓకే, ఇప్పుడు ఈ 100 అన్నది వాళ్ళకి ఇండెక్స్ 9 వచ్చింది అనుకోండి, ఈ 1 ప్లేస్లో 9 అంటే మనకి డైరెక్ట్గా ఈ ఇండెక్స్లో ఏ ప్లేస్ ఉంది 100 కదా ఉంది, కాబట్టి మనకు 100 వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్నే మనం కోడ్లో రాయాలి అంటే console.log of numbers. ఇప్పుడు సపోజ్ మనకి 5 కావాలి. ఓకేనా, సో ఇప్పుడు 5 తాలూకు ఇండెక్స్ ఏమవ్వాలి, 1ది 0, 2ది 1, 3ది 2, 4ది 3, 5ది 4. ఓకేనా, ఇప్పుడు యాంగులర్ బ్రాకెట్ లోపల 4 పెట్టాను, పెట్టి ప్లస్ చూసారా. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చింది ఇండెక్స్ నెంబర్. ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజ్గా ఉందనుకోండి 50. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి 50ది కావాలనుకుంటే ఇది ఎన్నో ఎలిమెంట్, 5th ఎలిమెంట్. మీరు సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఒకవేళ ఇది 5th ఎలిమెంట్ అయితే దీని ఇండెక్స్ ఎప్పుడు 4. ఓకే, అదే మనం 10th ఎలిమెంట్ కావాలనుకోండి దాని ఇండెక్స్ ఎప్పుడు 9. ఓకే, సేమ్ అలానే 1000th ఎలిమెంట్ కావాలనుకోండి దాని ఇండెక్స్ ఏమవుతుంది కింద కామెంట్లో పెట్టండి. ఓకే, సో ఇప్పుడు సేమ్ అలానే మనకి 20 కావాలి. 20 ఎన్నో ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2. ఓకే, 20 అన్నది సెకండ్ ఎలిమెంట్ కాబట్టి దాని ఇండెక్స్ ఎప్పుడు 1 అవుతుంది. ఇక్కడ చూసారా. ఓకేనా, సో దీన్ని మనం ఇండెక్స్ బట్టి యాక్సెస్ చేయగలం. ఇలా వాడితే ఈ మెథడ్ ద్వారా ఒక్కొక్క ఇండివిజువల్ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయగలం. ఓకే, ఫైన్. సేమ్ అలానే లెట్ వర్డ్స్ ఈక్వల్ టు ఒకటి హెల్లో రాద్దాము, ఇంకొకటి వరల్డ్ రాద్దాము. ఓకే, సేమ్ దీనికి కూడా అలానే వస్తుంది console.log of words. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా వర్డ్స్ అన్న వేరియబుల్లో మొత్తం ఈ హెల్లో వర్డ్ ఉంది, ఈ వరల్డ్ అన్న వర్డ్ కూడా ఉంది ఈ వర్డ్స్ అన్న వేరియబుల్లో. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా యారేస్ మీద. అండ్ ఇప్పుడు మిగతావి చూద్దాం. ఓకే, మిగతావి అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఈ నెంబర్స్ అనే ఒక యారే ఉంది. ఓకే, దాని సైజ్ ఎంత, ఒక యారే తాలూకా సైజు మీరు కనుక్కోవాలి అనుకుంటే యారే తాలూకా సైజ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 20 30 40 50. ఓకే, ఒక యారే తాలూకా సైజ్ అంటే ఏంటి అంటే యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అది దాని సైజు. ఇప్పుడు ఈ యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5, టోటల్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీని తాలూకా సైజ్ ఏంటి 5. ఓకే, అదే 0 కూడా ఉంది. ఓకే, ఇప్పుడు టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది 6th ఎలిమెంట్, మొత్తం 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ యారే తాలూకా సైజు 6. ఓకే, ఫైన్. దాన్ని మనం ఎలా కనుక్కుంటాము జావా స్క్రిప్ట్లో అంటే console.log of ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఏ యారేకి అయితే మనం సైజ్ కనుక్కుంటున్నామో అది డాట్ లెంత్ అంటే దాని సైజ్ మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్లే చేస్తే ఇక్కడ చూసారా 5 ఎలిమెంట్స్, ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3, ఎలిమెంట్ 4, ఎలిమెంట్ 5. ఓకే, సేమ్ అలానే ఇప్పుడు ఒక 60 అన్నది పెట్టాము. ఇప్పుడు టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ అయ్యాయి 6 ఎలిమెంట్స్ అయ్యాయి కాబట్టి యారే తాలూకా సైజు 6. ఫైన్, అర్థమవుతుందా మీకు. ఇది మనం లెంత్ అంటే ఒక యారే తాలూకా సైజ్ కనుక్కునే విధానం. ఇప్పుడు ఇదంతా బాగానే ఉందన్న, ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ 10 ఒక లైన్లో కావాలి, 20 ఒక లైన్లో కావాలి, 30 ఒక లైన్లో కావాలి, అలా ఒక యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని ఎలిమెంట్స్కి ఒక లైన్లో కావాలి అనుకుంటే మనం ఏం చేస్తామో మనం ఇప్పుడు వరకు ఉన్న నాలెడ్జ్తో ఇలా console.log of numbers, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్, ఇది 4th ఇండెక్స్, ఇది 5th ఇండెక్స్. ఓకే, సో ఇలా చేస్తాం మనం. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది మనకి వస్తుంది. ఓకే, ఒక యారేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేసాము, కానీ
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా రాసాము. అదే మనకు ఒక 100 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అంటే 100 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి ఒక అరేలో, మనం ఇలాంటి 100 స్టేట్మెంట్స్ రాయాలి. 100 రాయగలమా? రాయగలం, కొద్ది కష్టపడితే రాయగలం, కానీ అది ఎఫిషియెంట్ కాదు. ఓకే, దానివల్ల మనం ఏం చేస్తామంటే అరే మొత్తాన్ని లూప్ చేస్తాం. లూప్ చేయడం అంటే ఏంటి? ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక్కొక్కసారి యాక్సెస్ చేస్తాం. దీన్ని మనం ఫర్ లూప్గా యాక్సెస్ చేయొచ్చు, వైల్ లూప్గా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ అరేనే ఉంది 10, 20, 30. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకొని దాన్ని ఇంటూ 2 చేసి ప్రింట్ చేయాలి. అంటే ఏంటి? 10కి 20 అని ప్రింట్ చేయాలి, 20కి 40 అని ప్రింట్ చేయాలి, 30కి 60 అని ప్రింట్ చేయాలి. ఓకే, మనకి ఇలాంటి రిక్వైర్మెంట్ ఒకటి ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే సింపుల్గా ఫర్ లూప్ రాస్తాం. ఫర్ లెట్ i ఈక్వల్ టు 0. i అన్నది ఒక వేరియబుల్, కానీ ప్రోగ్రామింగ్లో ఎక్కువ ఈ ఫర్ లూప్లు వైల్ లూప్లు అయి రాసినప్పుడు అయ్యే వాడతాం అన్నమాట. ఓకే, i లెస్ దెన్, i ఎప్పుడు కూడా అరే సైజ్ కన్నా తక్కువగానే ఉండాలి. ఓకే, నెంబర్స్ డాట్ లెంత్, తర్వాత i ప్లస్ ప్లస్. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది నేను చెప్తా ఇప్పుడు. ఓకే, ఫర్ లూప్ ఎలా పనిచేస్తుంది అంతా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు ఏం కంగారు పడిపోకర్లేదు. ఇక్కడ అందాక కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నంబర్స్ i, లేకపోతే ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ i ఈజ్ నెంబర్. ఇప్పుడు ఇది మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అందాక. ఓకే, ఇంక ఇదంతా ఇలా కామెంట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసాం. ఇక్కడ చూసారా, ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ 0 ఈజ్ 10, ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ 1 ఈజ్ 20, ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ 2 ఈజ్ 30, సో ఆన్. ఓకే, ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ 5 ఈజ్ 60. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మన అరేలో ఏమేమి ఉన్నాయి? 10, 20, 30, 40, 50, 60 కదా. ఓకే, ఇప్పుడు మనకి అరేలో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఇక్కడ ఉన్న ఈ ఫర్ లూప్కి సంబంధం ఏంటన్నా అంటే i అన్నది ఫస్ట్, ఇది i వాల్యూ అద్దాం. ఓకేనా, i వాల్యూ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ i మనం ప్రింట్ చేస్తున్నాం కదా, ఫస్ట్ i వాల్యూ ఏంటి? 0. ఓకే, i వాల్యూ 0 వచ్చింది, సరిపోయింది. i అన్నది ఇప్పుడు ఇండెక్స్ లా తీసుకుంటుంది. i అనే కాదు, మీరు ఇక్కడ j పెట్టుకోవచ్చు, k పెట్టుకోవచ్చు, l పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. లేకపోతే వర్డ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇండెక్స్ అని కూడా పెట్టుకోవచ్చు. అక్కడ జస్ట్ మ్యాటర్ అంతా ఏంటి అంటే ఒక వేరియబుల్, దాని ఫస్ట్ వాల్యూ ఏంటి? 0 ఉంటుంది. ఓకేనా, అది ఫస్ట్ ఈ లూప్లోకి వస్తుంది. ఓకే, నెంబర్స్ ఆఫ్ i, నెంబర్స్ ఆఫ్ 0లో ఏముంది? 10 ఉంది. ఇక్కడ ఎలిమెంట్ రాదు. ఓకే, దీని తర్వాత మళ్ళీ ఇక్కడ చూసారా చివరిన i ప్లస్ ప్లస్ అని ఉంది, అంటే 0 + 1 అవుతుంది. అప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొక కండిషన్ చెక్ చేస్తుంది. ఏంటి ఆ కండిషన్? 1 అన్నది నెంబర్స్ డాట్ లెంత్, నెంబర్స్ డాట్ లెంత్ అంటే ఎంత? 5, 5 6 6. ఓకే, 1 లెస్ దెన్ 6 ట్రూ కదా. కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ లూప్ లోపలికి వెళ్తుంది. నెంబర్స్ ఆఫ్ 1లో ఏముంది? 20 ఉంది. అయిపోయి మళ్ళీ i ప్లస్ ప్లస్, మళ్ళీ ఇంకొకసారి పెరుగుతుంది. ఈసారికి i వాల్యూ ఏంటి? 1 కదా. కాబట్టి 1 + 1 2, 2 లెస్ దాన్ 6 ఏనా? ట్రూ. కాబట్టి అప్పుడు మళ్ళీ ఇండెక్స్ 2, నెంబర్స్ ఆఫ్ 2లో ఏముంది? 30 ఉంది. ఇంకా అది అలా కంటిన్యూ అవుతుంది. 2 + 1 3, 3 లెస్ దాన్ 6 కరెక్టే. కాబట్టి నెంబర్స్ ఆఫ్ 3లో ఏముంది? 40 ఉంది. సేమ్ అలానే ఇలా వెళ్ళి 3 + 1 4, 4 లెస్ దాన్ 6, మళ్ళీ 4 + 1 5, 5 లెస్ దాన్ 6. ఓకే, అప్పుడు మళ్ళీ నెంబర్స్ ఆఫ్ 5 అంటే ఏంటి? 60, 60 ప్రింట్ అవుతుంది. బాగుంది. ఇప్పుడు 5 + 1 = 6, 6 లెస్ దాన్ 6 కాదు, 6 = 6. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఈ కండిషన్, ఈ i లెస్ దాన్ నెంబర్స్ డాట్ లెంత్ అన్న కండిషన్ ఫాల్స్ అయింది. కాబట్టి ఇంక ఈ లోపల ఉన్న స్టేట్మెంట్ కానీ లేకపోతే లోపల ఉన్న కోడ్ కానీ ప్రింట్ అవ్వదు. ఓకే ఫైన్. సో ఇప్పుడు సింపుల్గా లూప్ అన్న దేనికి వాడతామంటే యారేలో ఒక్కొక్క ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయడానికి వాడతాం. ఓకే, 1 by 1 యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని ఎలిమెంట్స్ని కంటిన్యూస్గా యాక్సెస్ చేయడానికి మనం ఫర్ లూప్ వాడతాం. మనకి ఇందాక రిక్వైర్మెంట్ ఉంది కదా, ఇంటూ 2 = మనం ఏం రాస్తామో సింపుల్గా సేమ్ ఇదిలా తీసుకుంటాము, దాన్ని ఇంటూ 2 చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి. ఇక్కడ చూసారా
10 into 2 20, 20 into 2 40, 30 into 2 60, 40 into 2 80, 50 into 2 100, 60 into 2 120. ఓకేనా? మీకు ఇక్కడ ఫర్ లూప్ కూడా ఐడియా వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ మనకి ఈ 20 అన్న ఎలిమెంట్ వద్దు. ఓకే, సెకండ్ ఎలిమెంట్ మనకి 100 అని కావాలి. దాన్ని మనం ఎలా చేస్తాము? నెంబర్స్ 20 అన్నది ఏ ఇండెక్స్లో ఉంది? ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, కాబట్టి నెంబర్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు 100. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నెంబర్స్ మళ్ళీ ప్రింట్ చేస్తే ఇక్కడ చూసారా ఇంకా 20 ఉండదు. ఎందుకు అంటే ఈ ఫస్ట్ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్ని మనం 100తో రీప్లేస్ చేసాం. ఓకేనా? సో దీని ద్వారా మనం ఏం చేయగలము? ఇండెక్స్ వైజ్ వాల్యూస్ని మనం అప్డేట్ చేయగలం. ఓకే, ఫైన్. అండ్ ఇలానే మనం ప్రతి వాల్యూకి చేయొచ్చు, ఓన్లీ ఫస్ట్ ఇండెక్స్ అనే కాదు. మనం ఈ సెకండ్ ఇండెక్స్ చేస్తే 30 ప్లేస్లో 100 వస్తుంది, అదే 40 ప్లేస్లో చేస్తే 40 ప్లేస్లో 100 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఒక యారేలోకి కొత్త ఎలిమెంట్ పుష్ చేయాలి మనం. ఓకే, నెంబర్స్ డాట్ పుష్ ఆఫ్ 70 అర్థం. పుష్ చేయడం అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న యారేకి ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేయడం, అంటే ఒక న్యూ ఎలిమెంట్ని యాడ్ చేయడం. రైట్? ఇప్పుడు వరకు మనకి 10, 20, 30, 40, 50, 60 ఉంది. పుష్ చేసినప్పుడు మనం సపోజ్ 70 అన్న వాల్యూ మనకి ఈ యారేలో కావాలి. అప్పుడు ఏం చేస్తాము? దాన్ని పుష్ చేస్తాం. ఓకే, 17 పుష్ చేస్తే ఈ యారేలోకి వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము? మనం ఏ యారేస్లో కావాలో ఆ యారే డాట్ పుష్, మనకి ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూ. ఇప్పుడు మనం కొత్తది ప్రింట్ చేసాం అనుకోండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా 10, 100, 30, 40, 50, 60, 70. 70 పుష్ చేశాక 70 కూడా ఉంది. 70 పుష్ చేయక ముందు ఇక్కడ ఒక కన్సోల్ లాగ్ స్టేట్మెంట్ ఉంది కదా, ఆ స్టేట్మెంట్లో ఎక్కడ వరకు ఉంది? ఓన్లీ 10, 100, 30, 40, 50, 60 వరకే ఉంది. ఓకే, 70 లేదు. పుష్ చేయక 70 కూడా వచ్చింది. ఇప్పుడు బాగానే ఉందన్న, మనం పుష్ చేసాము, డిలీట్ చేయాలి అంటే మనం ఎలా చేస్తాము? నెంబర్స్ డాట్ పాప్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఇది చేస్తే ఇక్కడ చూసారా 70 పుష్ చేయక ముందు ఈ స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్ ఏంటి? 10, 100, 30, 40, 50, 60 బాగానే ఉంది. పుష్ చేశాక యారేలోకి 70 కూడా వచ్చింది. ఓకే, నెంబర్స్ డాట్ పాప్. సో ఈ ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే ఒక యారేలో లాస్ట్ ఎలిమెంట్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసే టైంకి యారేలో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని బయట తెచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఈ ఆపరేషన్ చేసే టైంకి ఈ నెంబర్స్ యారేలో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? 70. వెంటనే ఇంకొకసారి చేసాము. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ రన్ చేసాం. చూసారా ఫస్ట్ 70 ఉండేవి, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి కన్సోల్ లాగ్ చేసాం, 70 ఎగిరిపోయి ఓన్లీ 60 వరకు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి ఈ నెంబర్స్ ఏరియాలో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? 60, కాబట్టి ఆ 60 ఎగిరిపోయింది. ఓకేనా? సో పుష్ పాప్ ఎప్పుడు కూడా ఎండింగ్ నుంచే అవుతాయి. ఓకే, అదేంటన్నా ముందు నుంచి చేయడానికి అవ్వదా అంటే అవుతుంది, చూపిస్తా చూడండి. మనం ఇంకా ఇది సరే ఉంచుదాము. ఓకే, ఇప్పుడు మనకి 1 అన్న ఎలిమెంట్ అరే స్టార్టింగ్లో రావాలి. అది ఎలా చేస్తాము? నెంబర్స్ డాట్ అన్షిఫ్ట్ ఆఫ్ 1. ఓకే, దాన్ని మళ్ళీ కన్సోల్ లాగ్ చేస్తాం. ఇక్కడ చూసారా దీని ముందు వరకు లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఓకే, ఫస్ట్లో 1 అని వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇదే ఇంకొకసారి వెంటనే ఎగ్జిక్యూట్ చేసాము 2 అని. ఇప్పుడు లెక్క ప్రకారం ఏమవ్వాలి? ఇది చూసారా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసే టైంకి యారే స్టార్టింగ్లో ఓన్లీ 10 ఉంది, కాబట్టి దాని ముందుకు వచ్చి 1 పడింది. బట్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 1 ఉంది కదా. అన్షిఫ్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏది ఉందో అవన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఫస్ట్లో వచ్చి పడుతుంది. కాబట్టి ఈ 1 ఇంకొక వెనక్కి వెళ్ళి 2 పడింది స్టార్టింగ్లో. ఇది ఫస్ట్ నుంచి యాడ్ చేయడం. మరి ఫస్ట్ నుంచి ఎలా తీస్తామన్నా అంటే సింపుల్గా అన్షిఫ్ట్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ పడింది, షిఫ్ట్ చేసేద్దాం. షిఫ్ట్ చేసాము. చూసారా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసే ముందు వరకు ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 2 ఉంది.
ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అంటే 0th ఇండెక్స్ లో ఏదైతే ఉందో తప్పని లేచిపోయి అప్పుడు ఈ నెంబర్స్ అన్నది మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఓకే, సో మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఒక ఎలిమెంట్ని ఫస్ట్లోనే యాడ్ చేయగలం, ఫస్ట్లో తీసేయగలం, అండ్ పుష్ పాప్ వాడడం వల్ల లాస్ట్ నుంచి యాడ్ చేయగలం, లాస్ట్ నుంచి తీసేయగలం. ఓకే, ఇది ఒక ఎలిమెంట్స్ ని అరేస్ లోకి ఇన్సర్ట్ చేసే విధానం. నెక్స్ట్ ఇప్పుడు మనకి నెంబర్స్ అన్న అరే ఉంది, console.log ఆఫ్ నెంబర్స్ అన్న అరే ఉంది. ఓకే, అరే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ చూసారా, అరేస్ యాజ్ ఆఫ్ నౌ అన్న టైంకి నెంబర్స్ అన్న అరేలో ఏముంది, 1, 10, 100, 30, 40, 50 ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ నెంబర్స్ అన్న అరేలో 22 అన్న నెంబర్ ఉందా లేదా అన్నది తెలుసుకోవాలని ఉంది. సపోజ్ ఉంది, అప్పుడు మనం ఏం చేస్తాము, console.log ఆఫ్ ఏ అరేలో అయితే ఎత్తాలనుకుంటున్నామో ఆ అరేలో నెంబర్స్ డాట్ ఇన్క్లూడ్స్ 22 కదా ఎతుకుదాం అనుకున్నాము కదా, ఆ ఎలిమెంట్ ఏదైతే ఎతుకుదాం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ఇక్కడ పెడతామో, డాట్ ఇన్క్లూడ్స్ ఆపరేషన్ వాడతాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూసారా, ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఈ అరే ఇది ఇలా తీసేద్దాం. ఇప్పుడు ఈ అరే ఉంది. ఓకే, ఈ అరేలో మనకి 22 ఉందా లేదా అన్నది ఎలా చూస్తాము అంటే, ఇప్పుడు ఈ డాట్ ఇన్క్లూడ్స్ ఆపరేషన్ వాడాము, బాగానే ఉంది. బట్ ఆ డాట్ ఇన్క్లూడ్స్ ఆపరేషన్ ఏం చేస్తుంది, అరేలో మనం ఇచ్చిన ఎలిమెంట్ ఇంక్లూడ్ అయ్యి ఉందా లేదా అన్నది చూస్తుంది. ఒకవేళ ఇంక్లూడ్ అయ్యి ఉంది అనుకోండి, ఆ ఆపరేషన్ మనకి ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇంక్లూడ్ అంటే అదే ఆ వేరియబుల్లో ఈ 22 అన్న వాల్యూయే లేదు అంటే అక్కడ ఏమవుతుంది, ఇంక్లూడ్ అయ్యి లేదనే కదా, కాబట్టి మనకి ఫాల్స్ అని వస్తుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ 22 అన్న దానికి మనకు ఫాల్స్ అని వచ్చింది. అది ఇప్పుడు 100 ఎదుగుదాం. ఓకే, ఇంక్లూడ్స్ 100 ఇలా పడితే ఇక్కడ చూసారా, 22కి ఫాల్స్ వచ్చింది. 100 ఆల్రెడీ ఉంది కదా, కాబట్టి ట్రూ అని వచ్చింది. ఇప్పుడు ఈ డాట్ ఇంక్లూడ్స్ అన్న ఆపరేషన్ మనం దేనికి వాడతాము అంటే, మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆ అరేలో ఆ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఉందా లేదా అన్నది మనం తెలుసుకోవాలి, మనం చూడాలి. అలాంటి టైంలో ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఉంది, అరే ఉంది, మనం దీన్ని రివర్స్ చేయలేమా అంటే చేయొచ్చు. రివర్స్ చేస్తున్నప్పుడు ఏమొస్తుంది, ఆఫ్టర్ రివర్సింగ్ ది అరే నెంబర్స్ డాట్ ఏదైనా సరే మనం ఏ వేరియబుల్ని అయితే అంటే ఏ అరేనైతే మనం ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటామో ఆ అరే వేరియబుల్ నేమ్ డాట్ రివర్స్. ఇక్కడ చూసారా, రివర్స్ చేయక ముందు వరకు అరే తాలూకా ఎలిమెంట్స్ ఏంటి, 1, 10, 100, 30, 40, 50. ఓకే, ఆఫ్టర్ రివర్సింగ్ ది అరే ఎలిమెంట్స్ ఏంటి, 50, 40, 30, 100, 10, 1 అంటే సింపుల్ గా రివర్స్ అయిపోయింది. ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ లాస్ట్కి వెళ్ళిపోయింది, లాస్ట్ ఉన్న ఎలిమెంట్ ఫస్ట్కి వచ్చింది. సేమ్ అలానే సెకండ్ లాస్ట్ సెకండ్ పోయింది, థర్డ్ది లాస్ట్ థర్డ్కి పోయింది, అలా పోయి. ఓకేనా, సో ఇది మనం అరేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ గైస్. ఈ వీడియోలో ఎక్కడి వరకు చెప్పానో ఇవి ప్రాక్టీస్ చేయండి. నేను మీకు ఈ క్వశ్చన్స్ అవి నేను టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవి. కాబట్టి నెక్స్ట్ వీడియోకి రెడీగా ఉంటే నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం పక్కాగా అరేస్ మీద. ఓకే, సో అప్పటిలోపు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఒకవేళ మీరు తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో ఈ వీడియో చూస్తుంటే ఆ లీడ్ కోడ్ వీడియో రిలీజ్ అయిపోయి ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. ఓకే, చలో బాయ్ బాయ్.